వెల్కమ్ టు బి అలర్ట్. దురాశ దుఃఖానికి చేటు. మనుషుల్లో స్వార్థం పెరిగిపోతోంది. అన్నీ తనకే చెందాలనే అత్యాశతో పాపాలు చేసేవాళ్లు ఎక్కువైపోతున్నారు. చట్టం కళ్ళుగప్పి తప్పించుకు తిరుగుతున్నారు. అలాంటి వాళ్లు ఎప్పటికైనా చట్టానికి చిక్కక తప్పదు. నిజాయితీ లేని చోట మనశ్శాంతి ఉండదని గుర్తు చేస్తూ ఇవాల్టి బి అలర్ట్లోకి ఎంటర్ అయిపోదాం. భర్త వికలాంగుడు. అప్పులు ఆ కుటుంబాన్ని వేధించాయి. ఆ సమయంలో కొందరు ఏజెంట్లు మాయమాటలు చెప్పారు. కువైట్లో పని ఇప్పిస్తామన్నారు. అక్కడ ఏ వంట పనో కూలి పనో చేసి కుటుంబాన్ని నెట్టుకు రావాలని అనుకుంది ఆ ఇల్లాలు. తీరా విమానం ఎక్కిన తర్వాత తెలిసింది తాను మోసపోయానని. ఆ నరక కూపం నుంచి ఎలాగోలా బయటపడ్డ బాధితురాలు తనలాంటి పరిస్థితి మరే ఆడబిడ్డకు రాకూడదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. గల్ఫ్ దేశాలకు అమ్మాయిల అక్రమ రవాణా, ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మిస్తున్న ఏజెంట్లు, వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్న దుర్మార్గులు, రోడ్డున పడుతున్న వందలాది పేద కుటుంబాలు. గల్ఫ్ దేశాలు పంపిస్తాం, తలరాతలు మార్చేస్తామంటూ ఏజెంట్లు చెప్పే మాయమాటలు ఎంతో మంది మహిళల్ని నరకంలోకి నెట్టేస్తున్నాయి. అలాంటి ఓ బాధితురాలి వ్యధే ఈ కథ. ఒక ఇంట్లో కొంచెం రూమ్ ఉండేదండి. కొట్టారండి, ఇంత లాటిలతో కొట్టేస్తారు, ఇంత లాటిలతో టాజా భరించారండి. ఎంతో వాళ్ళు పెట్టిన నోరు మూసి గుడ్లు కట్టేసి ఇంకిలా పట్టుకొని నన్ను కర్రలు కట్టేసి ఇలా పెట్టారండి. తూర్పుగోదావరి జిల్లాలో ఈ కుటుంబానికి వచ్చిన కష్టం మరెవరికీ రాకుండా మన ప్రభుత్వాలు చేయగలగాలి. ఈ బాధితురాలి భర్త వికలాంగుడు, భార్య అన్నీ తానే కుటుంబాన్ని పోషిస్తోంది. వీరికి 2 పిల్లలు. అప్పులతో కుటుంబాన్ని నెట్టుకు రావడం కష్టమైంది. ఇంతలో 2 ఏజెంట్లు ఆమె భర్తను కలిశారు. కువైట్లో ఉద్యోగం ఉంది, మీ భార్యను పంపిస్తే అన్ని అప్పులు తీరిపోతాయన్నారు. భర్త సరేనడంతో ప్రయాణ ఖర్చుల కోసం 50,000 ఇచ్చారు. బాధితురాలు కువైట్ వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కింది. విమానం దిగిన తర్వాత తెలిసింది అది కువైట్ కాదని, బహ్రెయిన్ అని. అక్కడ ఆమెను రిసీవ్ చేసుకున్న ఓ కేటుగాడు గ్లాసులో జ్యూస్ ఇచ్చాడు. అది తాగిన బాధితురాలు మత్తులోకి జారుకుంది. అప్పటి నుంచి నెలల తరబడి దుర్మార్గులు ఆమెపై కామవాంఛ తీర్చుకుంటూ నరకాన్ని చూపించారు. నేను వస్తానని నా నమ్మకం లేదు. అలాగా ఒక నెల 15 రోజులు అది చేస్తూనే ఉన్నారండి. ఇదేంటి నాకు ఇలా చేస్తున్నారు, లేకలేక పరిస్థితి అయిపోయిందండి. పైకి లేక 2 నెలలు పైకి లేచానండి. నేను అప్పటిదాకా నాకు లేకలేదు, మెత్త వచ్చింది, కొంచెం జ్యూస్ తాగించి అలాగే చేసే తప్పింది. తిండి తిప్పలేక కొట్టడం, గుడ్లు నిప్పేసి కొట్టడం నన్ను చాలా ఇష్టంగా చేశారండి. కోట్ల మంది జనం కూడా ఉన్నారండి. బాధితురాలికి రూపాయి జీతం ఇవ్వలేదు. రోజు ఎవరెవరో వచ్చి లైంగిక దాడి, చిత్రహింసలు పెట్టేవారు. సరైన తిండి లేదు. రోజుకు 1 చపాతీ, గ్లాస్ నీళ్లు మాత్రమే ఇచ్చేవారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకునే ఆమె ఇండియన్ ఎంబసీ అధికారులు కలిసినా న్యాయం జరగలేదు. పైగా ఆమె ఏదో తప్పు చేసినట్లు అక్కడి పోలీసులు జైల్లో పెట్టారు. ఎదురు తిరిగితే ఇష్టారాజ్యంగా కొట్టేవారు. తనలాంటి మహిళలు వందల సంఖ్యలో ఉన్నారని పుట్టెడు దుఃఖంతో చెప్పిందామె. ఓ మహిళ సహాయంతో అక్కడి నుంచి తప్పించుకురాగలిగింది ఈ అభాగ్యురాలు. నువ్వు నీకు హెల్ప్ చేస్తానని ప్రతి ఒక్కరిని అడిగానండి. కాదులు బాగా చేశాను, ఎన్నో కాళ్ళు కూడా పట్టుకున్నానండి, ఎన్నో చేశానండి సార్. రోడ్డు మీద ఎంతమంది ఉంటే అంతమంది అండి. అప్పులు తీరుతాయన్న ఆశతో ఏజెంట్ల మాట నమ్మినందుకు తమ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితురాలి భర్త. 50,000 ఇచ్చి ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకునే ఏజెంట్లు లక్షలు ఇచ్చినట్లు పేపర్లపై రాశారని తెలిపాడు. పోలీసులు కూడా తమకు న్యాయం చేయట్లేదని, 1.5 పాటు తన భార్యను వ్యభిచార కూపంలోకి నెట్టిన దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాడు. ఇవ్వకపోతే నువ్వు ఇంట్లోంచి పారిపో అన్నారండి. అసలు ధరకు మరి నాకు తెలియదు కదండి. పాస్పోర్ట్, CPR కూడా దాంట్లో వదిలేశానండి. 6 గంటలు కట్టుకునే బట్టలతో వచ్చేసానండి. బాధితురాలతో బహ్రెయిన్కు 15 మంది మహిళలు వెళ్లారు. వాళ్ళెక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలీదు. ఇలా ఎంతో మంది గల్ఫ్ దేశాల్లో బందీలై నిత్యం నరకం చూస్తున్నారు. ఏజెంట్ల ఉచ్చుల్లో చిక్కుకుని పడరాని కష్టాలు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా మహిళల అక్రమ రవాణా సాగుతోంది. ఇలాంటి బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం క్షమించరాని నేరం. రక్షకులే కాపాడకపోతే బాధితులు ఇంకెవరికి చెప్పుకోవాలి? ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది?